బేత్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేస్తుంది. ఉష్ణమండలం తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, విస్తృత వరదలు, పునరావృతమైన కొండ చర్యల ప్రమాదాలతో మరణాల సంఖ్య 334కు చేరింది. నిన్నటితో పోలిస్తే ఒక్క రోజులోనే మరణాలు 180 కేసులు పెరిగాయి. వరదల్లో సుమారు 400 మంది గల్లంతైనట్లు సమాచారం. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో భారీ వరదలు రావడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఇక భారీ వర్షాలు ఆగిపోయినా వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో ప్రభుత్వ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకారం రక్షణ బృందాలు ప్రమాద ప్రాంతాల్లో గల్లంతైన వారిని గుర్తించేందుకు ఇంకా విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇక వరద నీరు నిల్వ ఉండడం, కొండ చర్యలు విరిగిన ప్రాంతాల్లో రాకపోకలు కష్టతరంగా ఉండడంతో రక్షణ చర్యలు మందగించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిత్రదేశం శ్రీలంకకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా సహాయం అందిస్తుంది. మొదటి దశలో భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ అలాగే ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకలు రిలీఫ్ మెటీరియల్ను శ్రీలంక అధికారులకు అందజేశాయి. ఇప్పటికే భారత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా శ్రీలంక చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, చికిత్స అవసరమైన వారికి వైద్య సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో కీలక భాగస్వామ్యాన్ని పోషిస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీరు, వైద్య సేవలు అందించేందుకు స్థానిక అధికారులతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బేత్వా తుఫాన్తో సుమారు 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కొలంబో సహా తూర్పు ప్రాంతాల్లో తీవ్రమైన వరదల కారణంగా విద్యుత్, నీటి సరఫరా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితి నెలకొనడంతో శ్రీలంక ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీలంక దేశం ద్వితీయ తుఫాన్ ఎఫెక్ట్ తో అల్లాడిపడుతూ ఉంది. చాలా సివియర్ ప్రభావం, ద్వితీయ తుఫాన్ యొక్క ప్రభావం చాలా పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ వరదల్లో ద్వితీయ తుఫాన్ వల్ల వచ్చినటువంటి వరదలు కావచ్చు, వర్షాలు కావచ్చు, వీటి వల్ల దాదాపు 334 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్క రోజులోనే 180 మందికే చనిపోయారనే ఒక అప్డేట్ కూడా అందుతూ ఉంది. ఇంకా మరో 400 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. అంటే ఎక్కడ శ్రీలంకలో ఉన్న ప్రధాన నగరాలు మొత్తం కూడా నీటితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తూ ఉంది. సహాయ చర్యల కోసం శ్రీలంక దేశం ఇప్పటికే అంటే వైమానిక దళం కావచ్చు, సైనిక దళం కావచ్చు, అన్ని కూడా చురుగ్గా సహాయ చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి. ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందో, ఎక్కడైతే జనాలు శ్రీలంక వాసులు నెలల్లో చిక్కుపోయారో వారందరూ కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రాణ నష్టం అయితే చాలా జరిగిపోయింది. ప్రపంచ దేశాలు ఏదైతే శ్రీలంకతో కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత హెల్ప్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. మనం కూడా భారతదేశం కూడా ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో అత్యవసర సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. అంటే ఫుడ్ మెటీరియల్ కావచ్చు, లేదంటేనేమో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కొంత సిబ్బందిని పంపించడం కావచ్చు. ఈ విధంగా భారత్ కూడా తన ఆపనాశనం ఇస్తూ ఉంది. ద్వితీయ తుఫాన్ నిజానికి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీలంక దేశం. కొంతమేరకు ప్రభావం ఉంటుందని అనుకున్నారు, కానీ అంచనా వేయటంలో కూడా కొంత తడబడ్డారేమన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే అంత ఇంపాక్ట్ఫుల్ గా వచ్చి ముంచేస్తుంది శ్రీలంక దేశంలో 2 ప్రధాన నగరాలు కావచ్చు, లేదంటేనేమో దేశం మొత్తం కూడా ఈ వరదలతో అల్లాడిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమేరకు ప్రభావం ఉంటుంది. దాన్ని ముందుగానే ఫోర్కాస్ట్ ద్వారా కనుక్కొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా అంతకు మించి నష్టం జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం విజువల్స్. ఆ ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంది, ఏ విధంగా ఫ్లడ్స్ శ్రీలంక ముంచెత్తున్నాయి, అదేవిధంగా శ్రీలంక సైనిక దళం ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలికాప్టర్ నియమించడం కావచ్చు, లేదంటే ఎక్కడ బోట్ ద్వారా వెళ్ళి చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇంపాక్ట్ఫుల్ గా అయితే శ్రీలంక ద్వితీయ తుఫాన్ వల్ల అల్లాడిపోతుంది. ప్రపంచ దేశాలు కూడా కొన్ని ముందుకు వచ్చి కొంత హెల్పింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జనరల్ గా ఒక దేశం ఒక విపత్తుతో భూప్రలయంతో, లేదంటేనేమో భూకంపంతో, లేదంటేనేమో వరదలు, విలయాలు, తుఫాన్ల వల్ల అల్లాడిపోతుంటే ఆబ్వియస్ గా కొంత ఆ దేశంతో సత్సంబంధం ఉన్నటువంటి దేశాలు ఏవైనా సరే కొంచెం ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్న పరిస్థితి. సో ఆ విధంగా కొన్ని దేశాలు ముందుకొచ్చి శ్రీలంకలో ఉన్న సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తూ కొంత హెల్ప్ఫుల్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో భారత్ కొంచెం ముందుందని చెప్పుకోవాలి. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో తాము పూర్తి స్థాయిని అందిస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తుంది. శ్రీలంకలో ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా ఉన్నారో వారి గురించి కూడా ఆపరేషన్ అంటే వారిని సేఫ్ గా ఉన్నారా లేదా,
వారిని తిరిగి స్వదేశం తీసుకొచ్చే ప్రయత్నాలు, అంటే వారి ప్రాణాలు పోకుండా సురక్షితంగా ఉండాలి లేదనే అంశంపై కూడా చూస్తున్నారు. జనరల్గా శ్రీలంక కూడా కొంత పర్యాటక కంట్రీగా, టూరిస్ట్ బేస్డ్ కంట్రీగా మనం కొంత చూస్తూ ఉంటారు కొన్ని ప్రపంచ దేశాలు. సో ఆ విధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారి సేఫ్టీ గురించి కూడా ఆయా కంట్రీలు చూస్తూ ఉన్నాయి. సేమ్ టైం వీరు శ్రీలంక వాసుల యొక్క తమ జాతీయుల ప్రాణాలను కాపాడుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు, అన్ని సహకారాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.